ఫస్ట్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలా? లేదా ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేయాలా? ఫస్ట్ సెట్టింగ్ స్ప్రేస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్‌గా సెట్టింగ్ స్ప్రేస్ అనేది ఇలా వాటర్ ఫార్మ్‌లోనే ఎక్కువుంటాయన్నమాట. సో, ఇవేంటంటే మన స్కిన్‌కి మంచిగా హైడ్రేషన్ ఇస్తాయి. దీన్ని టోనర్‌గా యూజ్ చేసుకోవచ్చు మేకప్ అప్లై చేసుకునే ముందు. లేదా మీరు ప్రతి స్టెప్‌కి అప్లై కూడా చేసుకోవచ్చు. అంటే ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. బేసిక్‌గా సెట్టింగ్ స్ప్రే ఏంటంటే క్రీమ్ ప్రొడక్ట్ అండ్ పౌడర్ ప్రొడక్ట్స్‌ని రెండిటిని మిక్స్ చేసి ఒక ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఇస్తుందన్నమాట. అలానే ఆ ప్రొడక్ట్స్ అనేది అలానే సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫిక్సింగ్ స్ప్రేస్. సో, ఫిక్సింగ్ స్ప్రేస్ అనేది మేకప్ అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోయింది అంటే లాస్ట్ స్టెప్‌లో అప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఫిక్సింగ్ స్ప్రేస్ అనేది మన మేకప్‌ని లాంగ్ లాస్టింగ్‌గా ఉంచుతాది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అలానే స్మజ్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే ఒక బుక్‌ని తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. బుక్ లోపల పేపర్స్ ఉంటాయి గదా! పేపర్స్‌లో మనం రాయడాన్ని ఫిక్సింగ్ స్ప్రే అంటాము. అండ్ లామినేషన్ చేస్తూ ఉంటాం కదా! బుక్స్‌కి దాన్ని ఫిక్సింగ్ స్ప్రే అంటాం. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో చేయండి. నెక్స్ట్ ఏ ప్రొడక్ట్స్‌ని మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆ వీడియోని కూడా చేస్తాను. బై.